వచ్చిన కీర్తన నుంచి 17వ కీర్తన. బైబిలు మిషను నాయకుడు అనే కీర్తన పాడుకుందాం. బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియసుతుడు ఫాదరు దేవదాసు. కలువరి నాదుని ప్రియసుతుడు బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియసుతుడు ఫాదరు దేవదాసు. బైబిలు మిషను పాఠశాలలు బైబిలు మిషను పాఠశాలలు సన్నిధి కూటపు సముదాయములు సన్నిధి కూటపు సముదాయములు సరిపడుము స్థిరపడుము సరిపడుము స్థిరపడు. బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియసుతుడు ఫాదరు దేవదాసు. ఆది ప్రవర్తలు అనుభవించని ఆది ప్రవర్తలు అనుభవించని అద్భుతము మహా అద్భుతము అద్భుతము మహా అద్భుతము కనుగొనుము వరపడుము కనుగొనుము వరపడుము. బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియసుతుడు ఫాదరు దేవదాసు. యేసు ప్రభువు తన శిష్యులతో
యేసు ప్రభువు తన శిష్యులతో మాట్లాడిన బైబిలు మిషను నాయకుడు కలువరి నాదు మేఘములోని వేగము తెలిసి మేఘములోని వేగము తెలిసి మేఘనాదుని రాకడ కొరకై మేఘనాదుని రాకడ కొరకై సీతము చేయు సంగమే సీతము చేయు సంగమే బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియసుడు దేవదాసు ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో సన్నిధి నేర్పిన సద్గురువెవరు సన్నిధి నేర్పిన సద్గురువెవరు సన్నిధి పరుడగు ఈ గురువే సన్నిధి పరుడగు ఈ గురువే బైబిలు మిషను నాయకుడు కలువరి నాదు ప్రియసుడు బైబిలు మిషను నాయకుడు కలువరి నాదు ప్రియసుడు హల్లెలూయా. శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం నా బాణభూమి సార్వో నాట్యవందనం నా బాణభూమి సార్వో నాట్యవందనం శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం
స్రష్ట జనక నీకు ఎంతయు బ్రనుతి. యెహోవా స్రష్ట జనక నీకు ఎంతయు బ్రనుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. శుభాకర శుధాకర విశుద్ధ వందనం. పిత్రాత్మజుండ విజయమంగళం. విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం. సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం. సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం. శుభాకర శుధాకర విశుద్ధ వందనం. పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరా ప్రతుండ భక్త హృదయ వాస స్తోత్రము. వరా ప్రతుండ భక్త హృదయ వాస స్తోత్రము. శుభాకర శుధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులో పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొంచనికి అనేక స్తుతులు. నీవు కలిగేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టిని బాటు మనకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడినానికి కీర్తికినట్లు ఇక్కడ శ్రమను దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వతంలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపము మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదవాణి బంధువు కనుక ఆయన మన పాపములకు క్షమించి సమస్త దుర్మతులను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా వచ్చేవారు మోదము. ఆయన వాక్యములో ఉండదు. తన క్రమలకు ప్రహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్త పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో గౌరవం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు కొంతమంది అంతా కలిసినప్పుడు పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మజను బట్టి నైజం బట్టి పాపులమైన, తలుపులను బట్టి చూపును బట్టి పాపులమైన, వెంటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అప్రమత్తమైన భ్రమను బట్టి విశ్వాసమైన పాపంలో క్షమించుచున్నాడు, శిక్షించుకు ఇష్టపడు. మన పాపను జ్ఞాపకము చేసుకున్నాడు.
అత్యంతము స్తుతించదుము. తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఇన్నందున పాపులను ఆశ్రయించుకోవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడని చెప్పని, దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలుమరణపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంద నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి ఏరేండ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు సాతాను పాతాళంలో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు ఇచ్చుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే యుండి పనిచేర్చుడనియు ఈయన ఆవేశంలోనే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుంపును బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించనియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. మరి ఈ నెల ఏంటని చెప్పుకున్నాం? దిద్దుబాటు నెల. వచ్చే నెల ఏంటి? సిద్ధబాటు నెల. ఈ నెలలో దిద్దుకుంటే వచ్చే నెలలో మనం అందరం కూడా మరి సిద్ధపడగలము. మేఘం ఎక్కేటువంటి స్థితిని మనము సంపాదించుకోగలము. గనుక ప్రియులరా, ఈ నెల 10వ నెలకు ఒక ప్రత్యేకత ఉన్నది. కనుక క్రీస్తు శకం 1483వ సంవత్సరంలో నవంబరు 10వ తేదీన జర్మనీ దేశంలో జన్మించినటువంటి డాక్టర్ మార్టిన్ లూథర్ గారు 15వ శతాబ్దంలో ఐరోపా ఖండమంతటిని కూడా ఆధ్యాత్మిక ఉజ్జీవముతో గొప్ప సంచలనము మరి కలిగించినటువంటి మహనీయుడు ఈయన. అయితే మరి 1517వ సంవత్సరంలో అక్టోబర్ 31వ తేదీన విటెన్బర్గ్ దేవాలయపు తలుపులకు 95 సిద్ధాంతాలను అంటించి మరి సిద్ధాంతాలతో కూడినటువంటి ఒక పత్రాన్ని అక్కడ అంటించగా ఈ అక్టోబర్ నెలను అందుకే దిద్దుబాటు నెలగా, ఇదంతా కూడా బైబిల్ పండుగ దినాన్ని మనం వివరించుకుంటాం కనుక మరి నేను తేలిగ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అయితే ఇది ఒక దిద్దుబాటు నెలగా మనము మరి క్రైస్తవ సంఘము ఆదరించుకుంటూ మరి ఆచరిస్తూ ఉంటూ ఉన్నది. అయితే చదవబడినటువంటి వాక్యంలో, నన్ను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను, కావున ఆసక్తి కలిగి
మారు మనస్సు పొందుము. దైవ వాక్యము ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథంలో? ఇది లవొదికయ సంఘ విశ్వాసులతో దేవుడు మాట్లాడుచున్నటువంటి సందర్భము మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే అక్కడ మీరు చదవండి 3:19 చదివిన తర్వాత, అంతకుముందు ఏ సంఘ విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్నాడంటే లవొదికయ సంఘ విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మారు మనస్సు పొందుము అని దేవుడు చెప్పుటను బట్టి లవొదికయ సంఘ కాలములో ఉన్నటువంటి మనము కోరి దిద్దుబాటు చేసుకుంటా ఎంతో అవసరముగా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. దేవుని వాక్యాన్ని బట్టి మనం ఎప్పటికప్పుడు దిద్దుకోవాలంట. ఇప్పుడు ఈ రోజే కాదు దిద్దుకోవడం, ప్రతి ఆదివారము కూడా ఇక్కడ ఏం జరుగుతుంది? ఆరాధన. ప్రతి శుక్రవారము మరి వాక్యం చెప్పబడుతుంది. ఆ వాక్యము ద్వారా మరి నెలలో 2 మార్లు మనం వాక్యం వింటున్నాం, లేకపోతే ఇంకా కోటాలుంటే చాలాసార్లు వాక్యం వింటాం. ఆ వాక్యము ద్వారా మనము ఏం చేసుకోవాలంట? దిద్దాలి. అందుకే మార్టిన్ లూథర్ గారు ఇంత ధైర్యముగా 95 సిద్ధాంతాలను రాసి మరి విటన్బర్గ్ దేవాలయపు ఆ తలుపులకు అంటించాడంటే ముందంట మార్టిన్ లూథర్ గారు ఆయన దిద్దుకున్నాడంటండి. మనకులాగా ఆయనకి ఎన్నో కష్టాలు వచ్చినాయి, సంఘాల్లో కష్టాలు వచ్చినాయి. అందుకే ఒక పాట రాస్తాడు, ఈ జీవిత ఈద లేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా యేసునాథా అని పాడుకుంటాడు. అంటే సంఘాల్లో చిక్కులున్నాయి, అలాగే ఆయన కుటుంబంలో చిక్కులున్నాయి, మనుషులు ఎక్కడికి వెళితే అక్కడ చిక్కులున్నాయి. ఆయన మనలాగా అంటే మరి దేవుని భక్తులైనటువంటి వారు శ్రేష్టమైన జీవితాన్ని కోరుకుంటే అది రాదండి. కనుక శ్రమలలోనే మనము మరి ఆనందం పొందాలంట. మనందరికీ కూడా ఎన్నో శ్రమలుండే వచ్చాము, ఈ స్థలానికి వచ్చామా, దేవుని చూడటానికి వచ్చామా? నిజం చెప్పండి, ఏదో ఒక శ్రమ, లేకపోతే వాక్యం వినటానికి మనం రాము. పిలిచి వాక్యం చెప్పినా ఎవరు రారు, మనకి ఏదో ఒక శ్రమ ఉండబట్టి. అలాగే మరి దేవుని వాక్యాన్ని వింటూ ఎప్పటికప్పుడు మనల్ని మనం దిద్దుకోవాలంట. సంఘాన్ని అంటే యాజకులైతే సంఘాన్ని దిద్దుతారు, మనమేం చేయాలి చెప్పండి? మన కుటుంబాలను మనము దిద్దుకోవాలి, మన బిడ్డలను మనం దిద్దుకోవాలి, మన బిడ్డల గురించి కన్నీటి ప్రార్థన చేయాలి. ఎంతో కన్నీటి ప్రార్థన చేస్తే మన బిడ్డల జీవితాలు, ప్రతి ఒక్కరి గృహంలో ఉంటారు, పిల్లలు అవనివ్వండి, భర్త అవనివ్వండి, లేకపోతే భర్త కుదురుగా ఉంటే భార్య కుదురు లేని వాళ్ళు ఉంటారు. ఇది ఎవరొకరి ద్వారా శ్రమ. కానీ వీటన్నిటి గురించి ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన చేస్తేనే మన బిడ్డలను మనం రక్షించుకొనగలము. పైగా ఇది ఇంకా భయంకరమైనటువంటి కాలంలో మనము నడుస్తూ ఉన్నాము కనుక దిద్దుకోవాలి, వాక్యాన్ని విని దిద్దుకోవాలి. అలాంటి దిద్దుకున్న వారిలో మనము జక్కయ్యను చూస్తాము. మనకి లూకాసు వార్త 19వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే జక్కయ్య కనబడతాడు మనకి. ఈయన ధనవంతుడైనను జక్కయ్య ప్రభు అయిన యేసును చూడాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడంటండి. మనందరం వచ్చాము, మనం పాస్టర్ గారు ఎప్పుడు ముగించేస్తారా, ఎప్పుడు లైన్లో మాట్లాడేద్దామా, ఎప్పుడు చెప్పేద్దామా, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు తైలం చేసుకుందాం అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చి యేసు ప్రభు కనబడితే బాగుంది చూద్దాము అన్న ఆలోచన వస్తుందా? ఎవరికన్నా వస్తుందా చెప్పండి? కానీ జక్కయ్యకు వచ్చిందంట ఆలోచన. ఆయన పాపములో ఉన్నాడు, దుర్మార్గతలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన వసూలు చేసేదానికంటే 400 వసూలు చేస్తున్నాడు. ఘోర దుర్మార్గతలో ఉన్నప్పటికీ కూడా యేసును గురించి విన్నాడంట. ఒకసారి యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలను గురించి, యేసు ప్రభు చేస్తున్న గొప్ప కార్యాల గురించి విని అనుకున్నాడంట, ఆయన ఎవరో ఒకసారి చూస్తే బాగుండు అనుకున్నాడంట. చూడాలనేటువంటి ఆశ ఎవరికన్నా పుడతదా? పుట్టదు. మన అవసరతలు దేవుని దగ్గరికి వచ్చామా, మన అవసరతలు తీర్చుకున్నామా, వెళ్ళిపోయామా అనే ఆలోచనే కలిగి ఉంటాము. అంటే మనం ఈ లోకంలో పడి, ఈ లోక పనుల్లో పడి, మరి లేకపోతే పిల్లలు వచ్చేస్తారు, భర్త వచ్చేస్తాడు, లేకపోతే ఏదో ఒక కారణము చేత మనం ప్రార్థన యేసు ప్రభువును చూడాలి అనేటువంటి ఆశతో రాలేము. కానీ
ఇక్కడ ఘోర దుర్మార్గతలో ఉన్నటువంటి జక్కయ్యకు ఒక ఆలోచన వచ్చిందంట. యేసు ప్రభు గురించి విన్నటువంటి ఈయన ఎలాగ నేను చూడాలనుకున్నాడంటండి. చూడాలనుకున్నప్పుడు అసలు పాపములో ఉన్నవాడికి ప్రభువుని చూడాలని ఆశ పుడుతుంది అంటారా? పుడుతుందా? పాపములో ఉన్నవారికి ఇంకా సమయం ఉందలే, ఇంకా సమయం ఉందలే, మారదాములే, ఇంకా సమయం ఉందలే, ఇంకా ఇంకా బోర్డు సమయం ఉంది, నేను యవ్వన కాలంలో ఉన్నాను, ముసలోళ్ళం అయిపోయాక దేవుళ్ళలోకి వద్దాం అనుకుంటారు చాలామంది. లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాక, లేకపోతే పిల్లల బాధ్యతలను వదిలిపోయాక దేవుళ్ళలోకి వద్దామని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ అంట జక్కయ్యకంట ఒక ఆలోచన వచ్చింది, యేసయ్య ఎవరో చూడాలని. ఎందుకంటే జక్కయ్య ఇంటిలో యేసుతో జక్కయ్య మాట్లాడుతున్న విధానము జక్కయ్య దిద్దుబాటు తెలుపుతూ ఉంది. ఎందుకంటే ఆయనలో ఆ దిద్దుబాటు ఉంది కనుకే అంతమంది ప్రజల సమూహం అంతా యేసు ప్రభు మీద పడుతున్నప్పుడు ఈయన మాత్రం అందరూ తప్పించుకుని వచ్చి జక్కయ్య ఎక్కినటువంటి మేడు చెట్టు కిందకు వచ్చి నుంచున్నాడు అంటండి. ఎందుకంటే జక్కయ్య ద్వారా ఎంతో ఆయన ఒక్కడే కాదు కానీ కుటుంబం అంతా మారవలసి ఉన్నది. అందుకనే దుర్మార్గుడైనా సరే జక్కయ్యను ఎలాగనైనా పట్టుకోవాలి అని యేసయ్య ఆయన దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైనా దేవుని మీద తలంపు ఉంటే, దేవుని చూడాలని ఆశ ఉంటే, అలాంటి ఆలోచన నీకు వస్తే తప్పనిసరిగా దేవుడు కనపడతాడంట. మరి బైబిల్ గ్రంథంలో అసలు దేవుడు అంటే తెలియని వ్యక్తికి కూడా దేవుడు కనపడ్డాడు. ఎందుకంటే పౌలు గారికి సౌలుగా ఉన్నప్పుడు కనపడ్డాడు. ఎందుకంటే ఆయా పరిస్థితులను బట్టి ఆయన చేత ఉన్నటువంటి సేవ నిమిత్తము సౌలుకు కల్పించి పౌలుగా మార్చాడు. అలాగే అనవసరమైనటువంటి చోట కూడా దేవుడు కనిపించాడంటే అక్కడ దేవునికి పనికొచ్చేటువంటి పాత్ర ఉన్నదని మనము అర్థము చేసుకోవాలి. అయితే ఇక్కడ జక్కయ్య ఈయన జక్కయ్య యేసుతో మాట్లాడుతున్నటువంటి విధానము ఇక్కడ మనకి దిద్దుబాటును తెలుపుతూ ఉంది. పాపాత్ముడైనటువంటి జక్కయ్య యేసును చూచుచు ఏం చేశాడంట, తన తప్పులన్నీ ఒప్పుకొన్నాడంటండి. ఇప్పుడు ఇంతకాలం నుంచి మనం ఆలయంలోకి వస్తున్నాము, దేవా నా తప్పులు క్షమించు అని అడుగుతున్నారా? అడిగి వెంటనే మరలా అదే తప్పు చేస్తాం కదా. ఒకవేళ అడిగినా కానీ వెంటనే మరలా ఏదో ఒక పాపం, ఏదో ఒక తప్పు. కానీ జక్కయ్య అంట దిద్దుబాటు చేసుకున్నాడంట, తనకు తనను దిద్దుకున్నాడంట. యేసయ్యను చూడగానే జక్కయ్య కిందకి దిగిరా అనగానే యేసయ్య ముఖము చూడగానే ఆయనలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా కనపడ్డాయి. నీ రహస్య పాపములు నాకు కనబడుచున్నవి అని దావీదు రాస్తాడు కదా. అలాగున ఆయనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఆయన ముఖములో కనపడినప్పుడంట జక్కయ్య అంట దిద్దుబాటు చేసుకున్నాడంట. అదే మాట ఇక్కడ, నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తాను, నేను క్షేమముగా మాత్రం ఉంచుతానని దేవుడు చెప్పలేదు. శ్రమలే ఉపకారము, శ్రమలే హారము, శ్రమలాత్మకు శృంగారము. కనుక అదే కీర్తనలో మహిమకు యేసు మహాశ్రమ పొంది వెళ్ళాడు, మర్యాదగా ఎవడొచ్చు మోక్షలోకము అనేటువంటి ఆ కీర్తనలో మానవుడు శ్రమలు అనేటువంటి కీర్తనలో దైవజనులు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని విశ్వాసులారా, మర్యాదగా మనకి మోక్షలోకం వచ్చేయాలంటే రాదు. కానీ శ్రమలు, ఇబ్బందులు, అలాగనే అనేక తలంపులతో ఉన్నటువంటి జక్కయ్య జీవితంలో యేసయ్య ఎంత గొప్ప కార్యం చేశాడంటే, యేసయ్య ఏమి చెప్పలేదంట, ఆయన వైపు చూసి ఏమి చెప్పలేదంట. నువ్వు పాపివి అన్నాడా దేవుడు? అసలు ఆయన ఎందుకు వచ్చాడు? పాపమును పోగొట్టడానికే వచ్చాడు ఆయన. కనుక నువ్వు పాపివి అని చెప్పకుండానే ఆయనే ముందు ఏమంటున్నాడు చెప్పండి, తన తప్పులు ఒప్పుకున్నాడంట. జక్కయ్య నీ తప్పులు దిద్దుకునమని యేసు ప్రభు జక్కయ్యతో చెప్పలేదు. కానీ ప్రభువును చూచుచున్న జక్కయ్య తనంతట తానే తన తప్పులు ఒప్పుకున్నాడు. ఒకవేళ పక్కవారు అనుకోవచ్చు, ఈయన దగ్గరికి వెళ్ళాడేంటి, పక్కన శిష్యులు ఉన్నారు, జనసమూహం ఉన్నారు, వాళ్ళందరూ అనుకుంటున్నారు ఇదేంటి మనల్ని అందరిని విడిచిపెట్టి పాపి అయినటువంటి ఈ సుంకర్తో, ఈ జక్కయ్యతో మాట్లాడుతున్నాడేంటి అనుకున్నారు. కానీ ఆయన ఎవరి ద్వారాగా
ఆయన రాజ్యము కట్టబడతాదో, ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యము కాదు కానీ పరలోక సంబంధమైనటువంటి రాజ్యము కట్టబడతాదో వారిని దేవుడు మరి తనంతట తానే పరిచయం చేసుకుని ప్రత్యక్షపరుచుకుని మాట్లాడిన విధానాన్ని మనం చూడగలం ప్రియులారా. కనుక నువ్వు దిద్దుకొని మనం చెప్పకుండానే జక్కయ్య యేసు ప్రభువుతో అంటున్నాడు, నా తప్పులు నేను ఒప్పుకుంటున్నాను. నేను ఇంతవరకు కూడా చేసిన పని ఏమిటంటే, అయ్యా ప్రభువుతో మాట్లాడుతున్నాడు, నేను 4 వంతులు మరి వసూలు చేశాను, నేను అన్యాయంగా వసూలు చేశాను. 1 వంతు ఇవ్వాల్సి వస్తే 4 వంతులు నేను వసూలు చేసేవాడిని. అయితే వారికి 4 వంతులు మరలా తిరిగి వారికి చెల్లించేస్తాను అని ఆయనే ఒప్పుకుంటున్నాడంట. అందుకే యేసయ్య అంటాడు కదా, మరి కీర్తనకారుడు రాస్తాడు కదా, నీ పాపములు ఎంత ఎర్రనవైనను అవి తెల్లగా మారుస్తాను, హిమము కంటే తెల్లగా. నీ పాపములు ఎంత రక్త వర్ణములుగా ఉన్నా కానీ అవి హిమము కంటే తెల్లగా నేను మారుస్తాను అని. పశ్చాత్తాపముతో దావీదు ప్రార్థన చేసినప్పుడు దావీదు పాపాలంట వెంటనే ఆ కిందే రాస్తాడు, నా పాపములు నువ్వు క్షమించి ఉన్నావు అని. అంటే ప్రార్థన చేయడం అప్పుడే మన దేవుడు క్షమించినట్టు కూడా వెంటనే జవాబు పొందుకునేవాడు దావీదు. కనుక దేవుని విశ్వాసులారా, అందుకే వారిని నేను ప్రేమించే వారిని మాత్రమే గద్దిస్తాను అంటే మరి మనం ఏం అర్థం చేసుకుంటాం వాక్యాన్ని బట్టి చెప్పండి. నేను దేవుళ్ళలో ఉంటున్నాను, ఆయన సాలకు అసలు మానకుండా వెళ్తాను, ఆయన గుడికి మానకుండా వెళ్తాను, నాకే ఈ శ్రమలు రావాలా అనుకుంటామా అనుకోమా? మనకు ఆలోచన వస్తుందా రాదా? నా పక్కోళ్ళు అసలు గుడికి వెళ్ళరు బడికి వెళ్ళరు, వాళ్ళకి ఏ శ్రమలు ఉండవు అనుకుంటాం మనం. కానీ దేవుడు ఏమంటున్నాడు, నన్ను ప్రేమించి వారినే గద్దిస్తాను. నేను నన్ను ప్రేమించి వారిని గద్దించి శిక్షిస్తాను. ఏ తప్పైనా చేస్తే వెంటనే శిక్ష మనకు వస్తుందంటండి. ఇప్పుడు పొందేస్తావు ఆ శిక్షకు బహుమానము, పరలోకంలో నీకు ఎటువంటి శిక్ష ఉండదు. ఇక్కడే క్లియర్ చేసేస్తాడనమాట దేవుడు. అదే అంటున్నాడు, కావున ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుకోండి, ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుకోండి, ఇదే దిద్దుబాటు. కనుక దేవుని విశ్వాసులారా, మరి ఇక్కడ ఈ లౌకిక సంఘకాలంలో ఉన్నటువంటి వారు దిద్దుబాటును కోరి వారి దిద్దుబాటు గురించి దేవుడు ఇక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక జక్కయ్య తనంతట తానే తన తప్పులు ఒప్పుకొనుచున్నాడు. కారణం ఏమిటంటే, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవని మోషే రాసినటువంటి కీర్తన 90వ కీర్తనలో మనం చూడగలము. కనుక అందుకే ప్రభు ముఖం చూచినటువంటి జక్కయ్య తన పాపములు తానే ఒప్పుకున్నాడు. మరలేమంటున్నాడో తెలుసా, నా ఆస్తిలో సగ భాగమును ప్రభుతో అంటున్నాడండి. ప్రభువా, నా ఆస్తిలో సగ భాగమును పేదలకు ఇచ్చుచున్నాను. ఎంత గొప్ప మాటలో చూడండి. ఏ వాక్యం విని మారాడైనా? ఏ వాక్యం మనం విన్నాడా? ఏ వాక్యం వినలేదండి ఈయన. అప్పటికప్పుడే ఆయనలో పశ్చాత్తాపం కలిగింది. కనుక దేవుని విశ్వాసులారా, దేవుని సాన్నిధ్యంలో ఎంత కాలం నుంచి మనం వస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎంత కాలం నుంచి మనం పాపములు ఒప్పుకుంటున్నాం కానీ దాని నుంచి తప్పుకునే వారముగా ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేసుకోండి. మనం ప్రశ్న వేసుకుందాం, నేను అసలు తప్పుకుంటున్నానా లేదా, మరలా అదే పాపంలో ఉంటున్నానా అనేటువంటి మాట ప్రశ్న మనం వేసుకోవాలి. ఇక్కడ జక్కయ్య అదే అంటున్నాడు, నేను అన్యాయముగా వసూలు చేసినటువంటి పన్నును తిరిగి వారికి 4 గంటలు చెల్లిస్తాను అని తాను ఒప్పుకోవడమే కాకుండా దేవదాసయ్య గారు రాశారు, పాపపు ఒప్పుదల తర్వాత తీర్మానం తీసుకోవాలంట. ఏమని 7 మెట్ల ప్రార్థనలో ఏమని ఉంటుంది? పాపపు ఒప్పుదల చేసుకున్న తర్వాత తీర్మానం చేసుకోవాలి. ఏమని తీర్మానం చేసుకోవాలంటే, ఇక ఎన్నడూ నేను పాపము చెయ్యను అనేటువంటి తీర్మానము నువ్వు చేసుకోవాలి. చేసుకుంటున్నామంటారా? ప్రతిరోజు ఈ ప్రార్థన చేసుకోవాలంటే 7 మెట్ల ప్రార్థన దైవజనులు దేవదాసయ్య గారు అలవాటు చేశారు. బైబిల్ మిషన్ వారికి 7 మెట్ల ప్రార్థన, పాపపు ఒప్పుదల అయిన వెంటనే తీర్మానం చేసుకోవాలి. నాయనా, నేను ఇప్పుడు తీర్మానం చేసుకున్న వెంటనే సమర్పణ చేసుకోవాలి. మరి విడిచిపెట్టినటువంటి నన్ను నేను నీకు సమర్పణ చేసుకుంటూ ఉన్నాను అని అపకారం నిమిత్తము స్తుతి చేయాలి, ఉపకారం నిమిత్తము స్తుతి చేయాలి, అపకారముల నివారణ స్తుతి చేయాలి. ఇలాగున 7 మెట్ల ప్రార్థన గురించి రాసుకొచ్చారు దైవజనులు. కనుక ప్రార్థనలు 2 రకాలు ఉన్నాయి. అదే మీకు
పరిచయం చేస్తూ ఉన్నాను. 7 మెట్ల ప్రార్థన బయట ఉంటాయి చూడండి. 7 మెట్ల ప్రార్థన పుస్తకాలు ఉంటాయి. ఆ 7 మెట్ల ప్రార్థన క్రమమును నేర్చుకుంటే మరి తీర్మానం చేసుకోవాలంట. ఏమంటున్నాడు ఈయన? ఏమని తీర్మానం చేసుకున్నాడంటే, నేను అన్యాయంగా ఇంతవరకు నడుచుకున్నానయ్యా, ఇకపై నేను ఎటువంటి అన్యాయము చేయను, నేను తీసుకున్న వారికి మరలా తిరిగి ఇచ్చేస్తాను. ఎంత బాగా ఆయన దిద్దుబాటు చేసుకున్నాడో చూసారా? ఏమా ఎంత బాగా దిద్దుబాటు చేసుకున్నాడో చూసారా? ఎవరన్నా నువ్వు అన్యాయం చేస్తున్నావని ఒకవేళ పాస్టర్ గారు అన్నారంటే ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా? నేను అన్యాయంగా నడుపుతున్నానంట, నేను అన్యాయం చేస్తున్నానంట, పాస్టర్ గారు ఇవాళ అన్నాడు నేను కడిగేస్తాను, నేను దులిపేస్తాను అంటారు. కానీ ఆయనే ఒప్పుకుంటున్నాడు, అయ్యా నేను అన్యాయంగా ఇంతవరకు నేను నడుచుకున్నానయ్యా, కనుక నేను ఆ అన్యాయాన్ని ఎక్కడి నుంచి మానివేస్తాను అనేటువంటి తీర్మానం తీసుకున్నాడంట చెక్కయ్య. అలాగే మరి వాక్యములు ఏమనుందంటే, తన అతిక్రమలకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. మరి మనకు ఉంటుంది ఇది ఆరాధనలో, యెహోవా చేత నిర్దోషి నంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కనుక నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటేని, యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకుంటేని అనుకుంటేని, నీవు నా పాప దోషమును పరిహరింపచేసి ఉన్నావు అని 32వ కీర్తన 1, 2, 5 వచనాల వరకు మనం చూస్తే ప్రియులరా, ఒకసారి చదవండి. 32వ కీర్తన 32:1 నుంచి. ఇక్కడ కీర్తన, ఈ ధ్యాన కీర్తనలో రాజు అయినటువంటి దావీదు క్షమాపణ గురించి తెలుస్తున్నట్లు మనము యేసు ప్రభు వారిని సమీపించి మనమును కూడా ఆయన సిలువ ఎదుట మోకాళ్ళుని సిలువ రక్తములో దిద్దుకుని శుద్ధీకరణ పొందవలసిన వారమై ఉన్నాము. చదవండి. కనుక లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకుని మనం మనస్సు మారి నూతన మగుట చేత రూపాంతరము చెందితే ఇదే గొప్ప దిద్దుబాటు అన్నారు. కనుక ఇలాంటి దిద్దుబాటు మరి జక్కయ్యకి ఇచ్చినట్లుగా, పాపాత్మ నుండి స్త్రీకి ఇచ్చినట్లుగా మనకిని, మన సంఘానికి, మన కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నా. ఇంతవరకు నీ సన్నిధిలో నిలుచుండే భాగ్యము మాకు దయచేసావు తండ్రి, నీకే స్తోత్రములు. నీ సన్నిధే అతి పరిశుద్ధ స్థలము నాయన. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉండి మమ్మందరినీ దీవించుచున్న గొప్ప దేవానికే స్తోత్రాలు నాయనా. ఇదిగో నీ సన్నిధిలోనికి వచ్చి నాయనా మేము ఎన్నో అడుగుచున్నామయ్యా, వాటన్నిటినీ కూడా నీవే మాకు సమయమప్పుడు దయచేస్తున్న విధానము కొరకు నీకే స్తోత్రాలు. జక్కయ్య ఎలాగనైతే ప్రభువా, ఆయన ధనమున్నది, బలమున్నది, అన్నీ ఉన్నాయి, కానీ యేసయ్యా నీవు ఆ మార్గమున వచ్చుచుండగా నీవు యేసు ఎవరో చూడగోరెను. చూసిన ఆయన నిన్ను చేర్చుకున్నాడయ్యా. నిన్ను చేర్చుకున్నటువంటి ఆయన మార్చుకున్నాడు. మార్చబడినటువంటి ఆయన దిద్దుకున్నాడయ్యా. దిద్దుకున్నటువంటి ఆయన ఇగో ప్రభా అబ్రహాము కుమారుడుగా మార్చబడ్డాడు. తండ్రి నీకే స్తోత్రం. మేము కూడా అలాగన దిద్దుకునే ధన్యత మా అందరకు దయచేయండి ప్రభా, నీకే స్తోత్రాలు. స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను నాయనా. జక్కయ్యలో ఏ పాపము లేదు నాయన, ఎటువంటి వ్యాధి లేదు. పాపమైతే ఉన్నది కానీ వ్యాధి అయితే లేదు. కానీ ఆ పాపమును నుండి విడిపింపబడ్డానికి నీ పాదాల దగ్గరికి వచ్చాడు తండ్రి, నీకే స్తోత్రం. ఆ ఇంటికి రక్షణ లేదు కనుక రక్షణ ఇచ్చిన తండ్రి, నీకే స్తోత్రాలు నైనా. మా గృహములలో ఏ గృహములైతే రక్షణ లేదు, మాకు కూడా అటు రక్షణ దయచేయండి ప్రభా, నీకే స్తోత్రం. అలానే పాపపు స్త్రీ ప్రభా నాయనా, ఆమె తన తల వెంట్రుకలతో
కన్నీటితో నీ పాదములు కడిగి తల వెంట్రుకలతో శుద్ధి చేసింది ప్రభువా. ఆమె ఎలాగనైతే స్త్రీకి గౌరవమైనటువంటి తల వెంట్రుకలతో నాయనా నిన్ను శుద్ధి చేసింది నీ పాదములు, ఆమెకున్నటువంటి నాయనా వ్యాధిని, ఆమెకున్న బాధను, ఆమెకున్న పాపమును, విస్తారమైన పాపములు నీవు క్షమించి వేసిన తండ్రి నీకే స్తోత్రాలు. అలాగని పాపము ద్వారా వ్యాధి ద్వారా మరణమన్నావు. ఈ వ్యాధులతో ఎందరో బాధపడుతున్నారు. వ్యాధి పోవాలంటే పాపము పోవాలి. ఆ పాపము నీ సన్నిధిలో మేమందరము ఒప్పుకొని నైనా దిద్దుకునేటువంటి ధన్యత మా అందరికీ దయచేయండి. గొప్ప దేవానికి స్తోత్రాలు. వస్తున్నాం వెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఇంకెన్నడూ దిద్దుకుంటావు. ఏదిలాగా నీవు దేవుని స్వీకరిస్తావని ప్రభువా నైనా మా అంతరంగమే మమ్మల్ని అడుగుచుండగా, అంతరంగ ఆలోచన చెప్పన మేమందరము నడిచేటట్లుగా నీ రక్షణ భాగ్యములోనికి మేమందరం వచ్చేలాగున నాయనా నీవే మమ్మందరినీ ఈ సమయం మన దీవించి ఆశీర్వదించమని, ప్రతివానికి నీవు స్వస్థత కలుగచేసి మేలును, నెమ్మదిని, సమాధానము, రక్షణ భాగ్యాన్ని దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి మీద నెరవేరునుగా. మనదన ఆహారం మాకు దయచేయి, మెల్ల ప్రాంచేశ్వరం క్షమించిన ప్రకారం ప్రాంక్షమించు, మమ్మల్ని శోధన నుండి తెకాకి నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. రవేశ్వరత్వమునకు జయం, అపవాది క్రియలకలై. రవేశ్వరత్వమునకు జయం, అపవాది క్రియలకలై. రవేశ్వరత్వమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపై, తండ్రైన దేవుని ప్రేమై, పరిశుద్ధాత్మక సహవాసము, నీతిమంతుని ఆశీర్వాదము, చేసిన సర్వాంశములకు జరగబో కార్యములు కూడి వచ్చినప్పుడైన వారందరికీ ఆయన కృపతోడైండి నడిపించును గాక. అందరికీ మరణం.